నమస్తే మై ఢిల్లీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఢిల్లీ ట్రావెలర్. బెంగళూరు ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోడుంటున్నా. మనకి దీంట్లో ఏది కిలోమీటర్కి అమౌంట్ ఎక్కువ ఇస్తారో దాన్ని మాత్రం చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం అండి. డేట్ వచ్చేసి 24వ తేదీ మంగళవారం 12/2/2024. సో డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగేసి 0 కిలోమీటర్ చేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. టీ అయితే తాగేసి వచ్చినా ఇప్పుడు వచ్చేసి 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ చేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. డ్యూటీ స్టార్ట్ చేసే సమయం వచ్చేసి 12:44 అవుతుంది. సో ఇన్సెంటివ్స్ ఏమన్నా ఉన్నాయని చూద్దామండి. అలాగే నిన్న వచ్చేసి 2601 రూపాయి అయింది. సో ఇన్సెంటివ్స్ అయితే ఏం లేవు మనకి ఈరోజు. డ్యూటీ ఆన్ చేద్దామండి ఇప్పుడు. సో ఓలా అయితే ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఊబర్ ఆన్ చేద్దామండి. దీంట్లో ఇన్సెంటివ్స్ చూసినా ఇంకా ఏముంది, 5 బుకింగ్లకి 250 రూపాయలు అట్లా ఇస్తాడు. సో ఆన్ చేసిన ఊబర్ కూడా. సర్లేండి, ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకొని పోదామండి. మనకు ఊబర్లో అయితే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఎందూరు ముందు చూద్దామండి. ఓలాలో వస్తున్నా కానీ రేటింగ్ చాలా తక్కువ ఉండేటి వస్తున్నాయి, అందుకని చెప్పేసి నేను అది తీసుకోలేదు. మంచిది వచ్చినప్పుడు తీసుకుందామండి. అంతవరకు ఫస్ట్ ఎందుకు ఓలా దీంట్లో కిలోమీటర్కి దగ్గర 17 రూపాయలు అట్లా ఇచ్చినారు. దాన్ని తీసుకొని పోదామండి. 17 కిలోమీటర్లు ఏముంది, 293 రూపాయలు ఏమి చూసినారు. ఇంకా నేను సరిగ్గా కౌంట్ చేయలేదు. సో కాబట్టి ఎంత ముందో చూద్దామండి ఫస్ట్ బుకింగ్ గాను. సో ఊబర్లోను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:52 అవుతుంది. ఎందుకు ముందో చూద్దామండి. 5 minutes 1.5 ఉంది పికప్ వచ్చేసి. డ్యూటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం అసలు ఒక్క బుకింగ్ కూడా చూడలేదు. సో ఊబర్లోను ఓలాలోను రెండిట్లోనూ బుకింగ్స్ చూడాలి. సో ఇప్పుడు ఆ రెండిట్లోనూ బుకింగ్స్ చూసేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను సర్జాపూర్ రోడ్లో ఉన్నా కరెక్ట్గా. సో ఆ బుకింగ్స్ చూసే లోపల ఏదైనా బుకింగ్ వస్తుందని చూద్దామండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సో ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని వచ్చింది కదా, అది మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయితే దానికి అదేందో చూద్దామండి. అమౌంట్ పే చేసి అంటే మామూలుగా అయితే 3000 చిల్లర ఉండేది, 2500 చిల్లర ఏమో అట్లా చూపిస్తుంది అది. సో ఆఫర్లో వచ్చేసి మనకి 1499 రూపాయలు అట్లా ఉంది. సో దాన్ని ఒకసారి రీఛార్జ్ చేసి చూద్దాం, దాని విషయం ఏంటి, దాని సంగతి ఏంటి కనుక్కుందాం అనుకుంటే అది ఇంకా మనకి అప్డేట్ అయినట్లు లేదు. మెసేజ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. 2 వీలర్లకు ఆల్రెడీ అయిపోయినాయి. సో 2 వీలర్లో మీరు వీడియోస్ కూడా చూడొచ్చు, యూట్యూబ్లో వచ్చిండే. కాబట్టి నేను ఇప్పుడైతే దాంట్లో ఓలా, ఊబర్ ఆ రెండు దాంట్లోనూ ఫస్ట్ ఎర్నింగ్స్ చూద్దామండి. అది వచ్చినప్పుడు దాని గురించి చూద్దామండి. ఊబర్లో అయితే ఫస్ట్ బుకింగ్ చూద్దామండి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 3 minutes. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 224 రూపాయలు. మనకు వచ్చేసి 277 రూపాయల 0.8 ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 150 రూపాయలు. మనకు వచ్చేసి 122 రూపాయల 0.21 ఇచ్చినాడు. సో బుకింగ్స్ అయితే దీంట్లో 2 చేసినాను. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 399 రూపాయల 0.29 అయింది. సో ఇంకా మనం డ్యూటీ చేస్తూనే ఉంటాము. 10:43 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఓలా ఎర్నింగ్స్ చూద్దామండి. ఓలాలో 3 బుకింగ్లు ఫస్ట్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 3:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 14 minutes. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 309 రూపాయలు. మనకు వచ్చేసి 280 రూపాయల 0.3 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:20కి వచ్చింది. పికప్ చేసుకోండి వచ్చేసి వెస్ట్ గేట్ మావలి. డ్రాప్ వచ్చేసి కన్నూరు. 3:20కి అయిపోయిన తర్వాత 4:33కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 55 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 276 రూపాయలు. మనకు వచ్చేసి 248 రూపాయల 0.1 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:43కి వచ్చింది. పికప్ వచ్చేసి నాగినహల్లి. డ్రాప్ వచ్చేసి మహదేవపుర. 4:43 అయిపోయిన తర్వాత 5:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 152 రూపాయలు. మనకు వచ్చేసి 148 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:49కి. పికప్ వచ్చేసి మహదేవపుర. డ్రాప్ వచ్చేసి సివి రామన్ నగర్. 5:49కి అయిపోయిన తర్వాత 6:16కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 57 minutes. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 483 రూపాయలు. మనకు వచ్చేసి 459 రూపాయల 0.26 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:16కి వచ్చింది. పికప్ వచ్చేసి కంగ్దాస్పుర. డ్రాప్ వచ్చేసి కెంగేరి. 6:16కి అయిపోయిన తర్వాత 8:34కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 50 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 305 రూపాయలు. మనకు వచ్చేసి 281 రూపాయల 0.77 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:34.
పికప్ వచ్చేసి కెంగేరి శాటిలైట్ టౌన్, డ్రాప్ వచ్చేసి విల్సన్ గార్డెన్. 8:34 అయిపోయిన తర్వాత 9:35కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 288 రూపాయలు, మనకు వచ్చేసి 267 రూపాయల పాయింట్ 49 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:35కి వచ్చింది. పికప్ వచ్చేసి విల్సన్ గార్డెన్, డ్రాప్ వచ్చేసి దొడ్డకన్నల్లి. బుకింగ్స్ అయితే ఇంకేవి రాలేదు, బుకింగ్ కోసం వెయిటింగు. సో అట్లీస్ట్ 15 రూపాయలన్నా కిలోమీటర్ పడితే తీసుకొని పోతుండొచ్చు. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 6, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1685 రూపాయలు అయింది. సో ఇప్పుడు సమయం వచ్చేసి 10:48 అవుతుంది. కరెక్ట్గా సర్జాపూర్ రోడ్లో దొడ్డకన్నెల్లి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. ఓలాలోనూ కొంచెం మేలు అనిపిస్తుంది, ఇంకా ఊబర్లో అయితే కానీ చాలా దారుణంగా ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి ఊబర్లో చేయలేకపోతున్నాయి. ఏదో రానప్పుడు అట్లా కొంచెం మూవ్ అవ్వడం కోసం ఊబర్లో తీసుకొని పోతుండాలి, ఇంకా దాన్నే నమ్ముకుంటే అవ్వదన్నమాట. క్రిస్మస్ మంచి ఎర్నింగ్స్ చేద్దాం అనుకుంటే ఎంత దారుణంగా ఉన్నా అంటే అంత దారుణంగా ఉన్నది ఎర్నింగ్స్ అయితే కానీ అట్లీస్ట్ ఏదో సిటీలో ఉంటే అదొక బుకింగ్ ఇదో బుకింగ్ అన్న చేసుకొని ఊబర్లో ఇన్సెంటివ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే ఎత్తకచ్చి ఊబర్లోనే కరెక్ట్గా సర్జాపూరు అత్తివేలు రూట్ వస్తుంది. అదే బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా, ఆ రూట్లో ఉన్న కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇంటికి 24 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, 42 నిమిషాలు చూపిస్తుంది. సో ఇంకా ఊరిని ఈడున్న వేస్ట్, ఇంక నుంచి ఇట్లా పోవాలన్నా ఖాళీ పోవాల్సిందే బండి 20 కిలోమీటర్లు, ఇట్లా పోవాల్సిందా కూడా ఇంకా ఇంటికే పోవచ్చు డైరెక్ట్, పొద్దున్నే తీయచ్చు. అందుకని చెప్పేసి పోతున్నా. సో ఒకసారి లొకేషన్ అయితే చూపిస్తారు చూడండి మీరే ఒకసారి. మా ఇంటి లొకేషన్ చూడండి, 24 కిలోమీటర్లు 42 నిమిషాలు చూపిస్తుంది. సో ఇప్పుడు ఎట్లా పోవాలంటే అట్లా పోవాలా. ఇప్పుడు వచ్చేసి సమయం వచ్చేసి 2:39 అవుతుంది. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇంకా సర్లేండి, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతే ఏదైనా మధ్యలో బుకింగ్ వస్తే తీసుకుంటాను, లేదంటే ఇంటికి వేసి ఇంకా డైరెక్ట్ ఏమైనా చిన్న బుకింగ్స్ ఉండేవి చూపించాలనుకుంటే చూపించేద్దామండి. ఇప్పుడు లాస్ట్లో చేసినాం కదా అవి. నేనైతే ఆటి నుంచి ఖాళీ బండినే ఇంటికి వచ్చేసినాను. బాగా వచ్చాక నిద్ర వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళా పొద్దున్నే దాకా ఉండి అవుతుందిలే బిజినెస్ అని చెప్పి అట్లే మొబ్బు పడి ఉన్నామనుకోండి. సో బిజినెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ అయ్యింది అనుకోండి, మళ్ళీ మధ్య పడిపోతాం, మళ్ళీ నైట్కి పడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఏం తినలేదు, ఒకవేళ దావలో ఏమైనా తిన్నా కూడా నిద్ర వస్తుంది. ఇవన్నీ ఆలోచించి మనం టైం టు టైం అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసిన కరెక్ట్గా దగ్గర 3:30 అవుతుంది టైము. సో ఇప్పుడు పడుకొని మళ్ళీ మధ్యాహ్నానికంతా 12 గంటలకంతా రెడీ అయినాం అనుకోండి, మామూలుగా రొటీన్ మనం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. లేదనుకోండి ఇప్పుడు ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే పొద్దున్నేకంతా బండి బాగా హీట్ అయిపోయి మన తోలేకి కూడా మన బాడీ కూడా సహకరించదు అనమాట. మన బాడీ ఏదో బండి ఏమో దెబ్బతిన్నట్లుంది అన్నట్టు మన బాడీకి ఫీల్ అవుతాము. కానీ బండి ఏం బాగుంటుంది, కానీ మన బాడీనే బాగా ఎనర్జీ కోల్పోయి నిద్ర లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వచ్చేసినాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలో అయితే 6 బుకింగ్లు ఎక్కువ చేయలేదు, ఇంకా మళ్ళీ ఒక బుకింగ్ కూడా చేయలేదు దాంట్లో. సో మనకు ఊబర్లో వచ్చేసి 2 బుకింగ్లు చూసినాం కదా. సో మా తర్వాత వచ్చేసి 6 బుకింగ్లు చేసినాము. సో ఇప్పుడు 6 బుకింగ్లు చూసేసి టోటల్ ఎన్ని బుకింగ్స్ అయినాయి, ఎంత ఎర్నింగ్స్ అయినాయని చూద్దామండి. సో ఊబర్లో వచ్చేసి 2 బుకింగ్లు చూసినాము, దాని తర్వాత 3వ బుకింగ్ ఇది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్కో, డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 303 రూపాయల పాయింట్ 57 పైసలు ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 238 రూపాయలు, మనకు వచ్చేసి 241 రూపాయ పాయింట్ 24 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో, డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 170 రూపాయలు, మనకు వచ్చేసి 121 రూపాయ పాయింట్ 37 పైసలు ఇచ్చినాడు. దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ కేటగిరీ వచ్చేసి గో షెడను, డ్రాప్ టైం వచ్చేసి 13 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు, ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 111 రూపాయల పాయింట్ 81 పైసా ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ కేటగిరీ వచ్చేసి గో షెడను, డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17.5 కిలోమీటరు, క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 231 రూపాయలు, మనకు వచ్చేసి 231 రూపాయ పాయింట్ 14 పైసలు ఇచ్చినాడు. మనకు వచ్చేసి 5 బుకింగ్లు కంప్లీట్ చేసినందుకు 250 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. సో దాని తర్వాత బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో, డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి
17 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 290 రూపాయలు. మనకు వచ్చేసి 207 రూపాయల పాయింట్ 13 పైసలు ఇచ్చినాడు. నెక్స్ట్ సో ఇంకంతే లాస్ట్ బుకింగ్ అది. ఇదే మనకు అక్కడ బాగా పోయి ఇరక్కపోయింది. సో మళ్ళీ ఇంకా 3 బుకింగ్లు కంప్లీట్ చేసినందుకు 200 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. సో టోటల్ ఎర్నింగ్స్, టోటల్ బుకింగ్స్ చూద్దామండి. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 8 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2065 రూపాయల పాయింట్ 55 పైసలు. ఓలాలో అయితే ఇంకా బుకింగ్స్ ఏం చేయలేదు. 6 బుకింగ్లు చేసినది. 6 బుకింగ్లు 1684 రూపాయల పాయింట్ 56 పైసలు. ఇంకంతే బుకింగ్స్ ఏం లేవు. ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా 3:38 అయితే చూడొచ్చు ఎంత సమయం పట్టిందన్నది. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 233 కిలోమీటర్ల పాయింట్ 700 మీటర్లు. సో బుకింగ్స్ అయితే చూసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి టోటల్ 2 యాప్స్లోనూ ఎంత ఎర్నింగ్స్ చేసినాము, ఎన్ని బుకింగ్లు చేసినాము, అలాగే ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ చేసినాము అనేది కౌంట్ చేసి చూద్దామండి. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు ఏమీ జరగదు అసలు. చూడండి, చాలా అంటే చాలా టైం ఎక్కువ, అలాగే ఎర్నింగ్స్ కూడా ఏం పెద్దగా కాలేదు. సో తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 233 కిలోమీటర్ల పాయింట్ 700 మీటర్లు తిరిగినాము. సో టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 16 గంటల సేపు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 14 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3750 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1200 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలిండేది వచ్చేసి 2550 రూపాయలు మిగిలింది. సో వేరే ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, మన సబ్స్క్రైబర్ ఏను. సో ఏమని పెట్టాడంటే, అన్న మీరు ఇట్లా డైరెక్ట్ ఎర్నింగ్స్ చెప్తున్నారు కదా, మన రోజు టైర్ అరిగేదానికి, అలాగే మన ఇంజిన్ అరుగుదలకి, ఆయిల్కి ఏదైనా రిపేర్కి వస్తే దానిలన్నిటికీ తీసేసి చెప్పండి అన్న అని అంటున్నాడు. సో నెక్స్ట్ టైం అయితే ఆయన చెప్పినట్టు ఒక పని చేద్దామండి. సో 2025 నుంచి, ఓకేనా, ఇప్పుడు 2024 కదా, ఇంకొక వారం ఉంటే గిన 2025 స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ప్రతి ఒక్కటి వారానికి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది, సో అలాగే మనకి ఖర్చులకు ఎంత మిగులుతుంది అనేది ఒక మంత్లీది అనేది ఒక పక్కన తీసేద్దామండి. ఖర్చు వచ్చినప్పుడు అంటే నెలకి ఎంత సంపాదించినాము, దాంట్లో ఖర్చు ఎంత పోయింది, ఆయిల్ చేంజ్ అయినప్పుడు ఎంత ఖర్చు అయింది, మనకి ఎంత మిగులుతుంది అనేది పర్ఫెక్ట్గా ఒక ప్రణాళికని రూపొందించి చెప్దామండి. సో అలా అయితే కానీ సరిపోతుంది. ఇప్పుడు అర్ధం చెప్పేకి ఉండదు. సో వేరే వాళ్ళు కూడా అడిగినారన్న మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందని. లాస్ట్ టైం ఆల్రెడీ టార్గెట్ 1 lakh 1 month 1 lakh టార్గెట్ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టినాము. ఈసారి కూడా నెక్స్ట్ ఇంకా చెప్తున్నా కదా, దాని గురించి కూడా మనము నెక్స్ట్ 2025 నుంచి స్టార్ట్ చేద్దామండి. సరేనా? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.